ఎలాంటి మసాలా పొడులు వాడకుండా మంచి ఫ్లేవర్తో రసంలోకి ద బెస్ట్ కాంబినేషన్ అనిపించే ఈ చికెన్ ఫ్రైని చూసి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ అర కేజీ వరకు బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బోన్తో అయినా తీసుకోవచ్చు. బాగా శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి. అప్పుడే చికెన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్లో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 యాలుక్కాయ, 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ షాజీరా, అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి చికెన్లో నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కాకుండా కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసి పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇలా మసాలా బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న చికెన్ని వేసి మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ చికెన్ రంగు మారేంత వరకు వేయించండి. లో ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించండి. చికెన్ కొంచెం రంగు మారేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలో తగినంత కారం, కొత్తిమీర, పుదీనా వేసి కలుపుతూ మరో 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో పచ్చిమిర్చి చీలికలు అలాగే కొంచెం కరివేపాకు వేశారనుకోండి, ఫ్రైకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. రసంలోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీని రసంలో కానీ సాంబార్లో కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ ఫ్రై ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చూసారుగా, నేను ఇక్కడ ఎలాంటి పొడి మసాలాలు వాడలేదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.